మనం రోజు రోజుకి ఇల్‌నెస్ అనేది ఎంతగా పెరిగిపోతుంది. డ్యామేజ్ అనేది ఇన్నర్ డ్యామేజ్ బాగా పెరిగిపోతుంది. ఒకప్పుడు బయటున్న బాక్టీరియాల వల్ల మనకు సమస్యలొస్తాయి. ఇప్పుడు ఇన్నర్ పెరుగుతున్నటువంటి కాలుష్యం. అంతా మనం కార్బన్ బేస్డ్ ఎక్కువగా ఉండేది మనం ఎక్కువగా తీసుకుంటున్నాం. ప్రాణశక్తి ఆక్సిజన్ రేట్ ఎక్కువగా ఉన్నటువంటివి కావు. కార్బన్ బేస్ ఉన్నటువంటివి ఎక్కువగా తీసుకుంటున్నాం. దానివల్లనే ఆ కాలుష్యం వల్లనే క్యాన్సర్ బాగా పెరిగిపోతుంది. మరి ఆక్సిడైజేషన్ గురించి ఈరోజు మనకు చెప్పడానికి పెరల్ ఎగ్జిక్యూటివ్ సురేష్ మాశెట్టి గారు రెడీగా ఉన్నారు. మనం ఇన్వైట్ చేద్దాం. సో, ఇల్‌నెస్‌లోకి వెళ్ళకుండా ఒకవేళ వెళ్ళినా గూడా నెమ్మదిగా బయటికి వచ్చేటువంటి మనకి ఉపయోగపడే పోషక ఔషధాల గురించి తెలియజేయాల్సిందిగా ఆహ్, అందరి తరపున సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సురేష్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఎ వార్మ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు ఈ ఒక అద్భుతమైన ఆరోగ్య అవగాహన ప్రోగ్రాంలో అవగాహన కల్పించడానికి నాకు అవకాశం ఇచ్చిన మన మెంటర్ హరి సార్కి ఒకసారి గ్రాండ్ హార్ట్ ఇస్తూ ఈరోజు మన సెషన్ని మనం స్టార్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు సార్ చెప్పినట్టుగా లోపల మనకు అన్నీ కూడా పురుగు మందుల అవశేషాలు కానీ మనం తీసుకునే ప్రతిదీ కూడా కల్తీ అవ్వడం కానీ రకరకాలుగా మన శరీరంలో ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ప్రతి ఒక్కరి బాడీలో ఖచ్చితంగా ఆక్సిడైజేషన్ అనేది జరుగుతుంది. సో ఆక్సిడైజేషన్ అంటే ఆక్సీకరణ ఒత్తిడి. సో ఈ ఆక్సీకరణ ఒత్తిడి ఎగ్జాంపుల్ తీసుకుంటే అంటే ఆక్సిడైజేషన్ అంటే గాలిలో ఉన్న ఆక్సిజన్ ఆక్సీకరణ చర్య జరిగి అది ఒత్తిడికి ఎట్లయితే గురవుతుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ని కట్ చేసి పక్క పెడితే అది బ్లాక్ అవుతుంది, ఎక్కువసేపు ఉంటే కుళ్ళిపోతుంది. ఒక ఇనుము గాలిలో ఉంచితే ఏమవుతుంది? తుప్పు పడుతుంది. అలాగే నూనె ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే ఏమవుతుంది? ఖరాబ్ అయిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఆక్సిడైజేషన్. సో ఆ విధంగా ఆక్సికరణ ఒత్తిడి అనేది జరుగుతుంది అన్నట్టు. సో దీని గురించి ఒక చిన్న వీడియో రూపంలో మనం అవగాహన తెలుసుకుందాం. సరే కోస్ట్ మీరందరూ రెడీగా ఉన్నారా? విత్ రియాక్షన్స్ రూపంలో మీరు ఒక తంబు ఇస్తే మన సెషన్ని స్టార్ట్ చేసుకుందాం. సో ఈ ఆక్సిడైజేషన్ గురించి ఒక మేడం ఎంత చక్కగా చెప్తుందో ఒకసారి చూద్దాం. Antioxidants, also known as free radical scavengers. What are they? What's the science behind it? Hi, I'm Honey, your favorite biochemist, aging and skincare rebel, and today we're going to talk all about antioxidants, so let's get right to it. So, there are many elements in our body that comprise molecules. An electron from the outer bonding shell of one element forms a bond. సో ఇక్కడ రెండు పిక్చర్స్ మనకు చూపిస్తుంది, ఎలక్ట్రాన్ ది కెమికల్ బాండ్. ఎలక్ట్రాన్ అంటే పరమాణువులో ఉన్న ఒక నెగిటివ్ కణం, పరమాణువులో ఉన్న ఒక నెగిటివ్ కణం. సో కెమికల్ బాండ్ అంటే ఎలక్ట్రాన్లు పరమాణువుల వల్ల కలిగే బంధం. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ హ్యూమన్గా మనం మాట్లాడేది ఏంది? హ్యూమన్ రిలేషన్షిప్స్ ఉండాలి, మానవ సంబంధాలు ఉండాలి అంటుంటాం కదా. సేమ్ అదే విధంగా ఇక్కడ అంటే కలిసి ఉంటే కలదు సుఖం అంటాం కదా. సేమ్ అట్లాగే ఇక్కడ కెమికల్ బాండ్, రెండు ఎలక్ట్రాన్స్ అనేటి జంటగా కలిసి ఉండాలి ఇక్కడ. సో ఇక్కడ రసాయన శాస్త్రంలో దాని అర్థం ఏంటంటే ఒక పదార్థం ఎలక్ట్రాన్లను కోల్పోతే దానిని ఆక్సిడైజేషన్ అంటాం. సో ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. With the outer bonding second element creating what's considered a chemical bond. During oxidation, an electron can be knocked out of the chemical bond, resulting in a highly reactive. అలా జంటగా ఉండాల్సిన ఎలక్ట్రాన్ ఒక ఎలక్ట్రాన్ కోల్పోతుంది, అవునా? మరి ఒక పదార్థం ఎలక్ట్రాన్లను కోల్పోతే దానినే ఆక్సిడైజేషన్ అంటాం అన్నట్టు. Free radical, where an unshared electron occurs. Oxidation factors can be caused by a number of reasons, including poor diet, pollution, drugs, radiation, stress, injury, aging, along with infections, and lead to a slew of diseases, including. ఆక్సిడైజేషన్ జరగడానికి కారణాలు ఏంటిది? ఉదయం నుంచి రాత్రి వరకు మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో కానీ, డైట్ అనేది సరిగ్గా లేకపోవడం కానీ, కలుషితమైన నీరు వల్ల కానీ, మనం వాడే మెడిసిన్ డ్రగ్స్ వల్ల కానీ, ఇట్లా అన్ని విధాలుగా మన శరీరంలో ఆక్సిడైజేషన్ అనేది జరుగుతుంది. Including cancer. These free radicals can capture electrons from normal healthy molecules and create a molecular structure that damages the healthy molecules in the body.
such as the molecules found in DNA. The damaged cell can సో అది కణం లోపలికి వెళ్ళి అంటే ఆక్సీకరణ ఒత్తిడికి గురయ్యి అంటే ఒక యాపిల్ ఎట్లయితే డ్యామేజ్ అవుతుందో మన శరీరంలో కణాలు కూడా అలాగే డ్యామేజ్ అవుతున్నాయి అన్నట్టు. release free radicals and continue the effects of oxidative stress to surrounding cells. ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన హ్యూమన్ భాషలో మాట్లాడాలంటే నలుగురు లక్ష్యం కోసం ఫైట్ చేస్తుంటే ఒకడికి మాత్రం ఏం పని లేదు. ఈ పనులనోడు ఏం చేస్తాడు, పనున్నోళ్ళని చెడగొడతాడు కదా. సేమ్ అదే విధంగా ఇక్కడ ఒక డ్యామేజ్ అయిన కణం ఏం చేస్తుంది, తన చుట్టూ ఉన్న కణాలను స్పీడ్గా డ్యామేజ్ చేసుకుంటూ పోతుంది అన్నట్టు. చూసేలా ఫ్రీ రాడికల్గా డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది బాడీలో కణాలను. To prevent or reverse these very destructive processes, the body needs a constant reservoir of antioxidant molecules. సో మరి ఆ టాక్సిన్స్ ని కాపాడుకోవాలంటే అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుకోవాలంటే ఏం చేయాలి? సో లోపల టాక్సిన్స్ అనేటివి బాగా పెరిగిపోతున్నాయి కదా, రోజుకు పెరుగుతున్నాయి. ఈ టాక్సిన్స్ అనేటివి కూడా మన శరీరంలో ఎలా పెరుగుతున్నాయి అనేది మళ్ళీ ఇంకొక వీడియో చూద్దాం మనం. ఒక్కొక్క రకమైన ఫుడ్కి ఒక్కొక్క సమయం పడుతుంది. ఫస్ట్ మనం తెలుసుకుంటున్నది ఏంటంటే మన శరీరంలో జరిగే ప్రాబ్లం ఏంటిది, సొల్యూషన్ తర్వాత. ఫస్ట్ మనం ప్రాబ్లం గురించి తెలుసుకున్నాం అనుకోండి, తర్వాత దానికి సొల్యూషన్ ఏంటి అనేది మళ్ళీ మనం కనెక్ట్ చేస్తూ చూద్దాం దాన్ని. ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి, ఫ్రూట్స్కి వచ్చేసి 3 గంటల సమయం పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి. 1 గంట స్టమక్, 1 గంట చిన్న పేగులు, 1 గంట పెద్ద పేగులు. అదే వెజిటబుల్స్ కూరగాయల విషయానికి వస్తే 6 గంటల సమయం పడుతుంది. 2 గంటలు స్టమక్లో, 2 గంటలు చిన్న పేగులు, 2 గంటలు పెద్ద పేగులు. అదే ధాన్యాలు అంటే మనం తినే గింజలు, పప్పులు, వీటి విషయానికి వస్తే అవి డైజెస్ట్ అవ్వటానికి మనకి అక్షరాల 18 గంటలు. ఒకసారి మేడంకి మనం గ్రాండ్ హార్ట్ ఇద్దామండి. తను జస్ట్ ఒక యూట్యూబరు. తను ఒక పిక్చర్ తీసుకొని చక్కగా ఒక స్లైడ్ రూపంలో మనకి ఎంత చక్కగా వివరిస్తుంది చూడండి. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చింది ఫ్రూట్స్కు. ఈ ఫ్రూట్స్ తీసుకుంటే మనకు డైజెషన్ అవ్వడానికి డైజెషన్ టైం 3 గంటల సమయం పడితే అది గంట కడుపులో సమయం పడుతుంది డైజెషన్ అవ్వడానికి, చిన్న పేగుల్లో గంట పడుతుంది, పెద్ద పేగుల్లో గంట పడుతుంది. అదే రా వెజిటేబుల్స్ తీసుకుంటే 6 గంటల సమయం డైజెషన్ టైం పడితే అది కడుపులో 2 గంటల సమయం పడుతుంది, చిన్న పేగులో 2 గంటల సమయం పడుతుంది, పెద్ద పేగుల్లో 2 గంటల సమయం పడుతుంది. అదే ఈ గ్రెయిన్స్, ధాన్యాలు కానీ, పప్పులు కానీ, గోధుమలు కానీ, బ్రెడ్స్ కానీ నియర్లీ 18 గంటల సమయం పడుతుంది. మనం ఏమంటున్నాం, సార్ రెండు పూటలు నేను అన్నం తింటా, 1 పూట చపాతీ తింటా అంటారు కొంతమంది. సార్ నేను 1 పూట అన్నం తింటా, 2 పూటలు చపాతీలు తింటా సార్, నేను జాగ్రత్తలు తీసుకుంటా సార్ అంటాం కదా. ఆ మేడం ఏం చెప్తుంది, మీరు తీసుకుంటున్న గోధుమలు కూడా అరగడానికి 18 గంటల సమయం పడుతుందంట. అంటే కడుపులో 6 గంటలు పడుతుంది, చిన్న పేగులో 6 గంటలు పడుతుంది, పెద్ద పేగులో 6 గంటలు పడుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే మార్నింగ్ 10 o'clock బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం కదా, 11, 12, 1 2ంటికి లంచ్, అంటే 3-4 గంటల గ్యాప్లోనే లంచ్. మళ్ళీ ఎండాకాలం హాయిగా పడుకుంటాం కాస్త కదా, జస్ట్ అట్లా రిలాక్స్ అవుతాం. పడుకొని వితిన్ 2 to 3 hours లేచిన తర్వాత స్నాక్స్ అంటాం, పకోడీలు, చెకోడీలు ఏదో ఒకటి స్నాక్స్ లాగా తీసుకుంటాం కదా. అది తీసుకున్న తర్వాత మళ్ళీ వితిన్ 3 to 4 hours మళ్ళీ డిన్నర్ అంటున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే ఫుడ్కు మధ్యలో గ్యాప్ ఉండట్లే. ఆ గ్యాప్ ఉండకపోవడం వల్ల మన శరీరంలో ఏ రోజు వేస్ట్ ఆ రోజు బయటికి వెళ్ళట్లే. మన ఇంట్లో డస్ట్బిన్ ఉంది, రోజు WMC వాళ్ళు వచ్చిళ్ళు అనుకోండి, ఏ రోజు చెత్త తీసి ఆ రోజు పడేస్తున్నాగా. ఒక 10 రోజులు పడేయకుండా అలాగే ఉంచితే ఏమవుతుంది, బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, దానివల్ల టాక్సిన్స్ ఫామ్ అవుతుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది కదా. సేమ్ అదే విధంగా మన బాడీలో కూడా ఏ రోజు వేస్ట్ ఆ రోజు బయటికి వెళ్ళిపోవాలి. అది వెళ్ళిపోకుండా అలాగే ఉంటే ఏమవుతుందంటే అది ఒక డిసీజ్గా మారడానికి కారణమవుతుంది. ఎలా డిసీజ్గా మారుతుంది అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. పోషకాలు అయితే ఆ అవయం బాగా పనిచేయడానికి హెల్ప్ చేస్తాయి, కానీ ఏం చెప్తున్నాను, చాలా వ్యర్థాలు కూడా వెళ్తున్నాయి అని చెప్పాను కదా. ఈ వ్యర్థాలు ఏం చేస్తాయి, ఆ అవయవాన్ని సరిగా పని చేయకుండా డిస్టర్బ్ చేస్తాయి. ఆ కండిషన్నే మనం ఏమని చెప్తాం, డిసీజ్ అని చెప్తాం. జబ్బు అంటే ఇంకా వేరే ఏదో కాదు, ముఖ్యం మేడం ఏ రోజు టాక్సిన్స్ ఆ రోజు బయటికి వెళ్ళిపోవాలి. టాక్సిన్స్ అంటే వ్యర్థాలు, వేస్ట్, మన శరీరానికి అవసరం లేనిది. ఏ రోజు వేస్ట్ ఆ రోజు వెళ్ళకుండా అలాగే ఉంటే ఏమవుతుందంట, అదొక డిసీజ్గా మారుతుంది. ఏ విధంగా డిసీజ్గా మారుతుందో కూడా చూద్దాం. చెప్పేది ఇది రీజన్ అనమాట. సో ఎగ్జాంపుల్గా చెప్తే ఏముందండి, ఒకవేళ ఆ పోషకాలు వచ్చి మన స్కిన్, మన చర్మానికి సంబంధించిన లేయర్స్లోకి వచ్చి అక్యుములేట్ అయినాయి అనుకుందాం, దాన్నే ఏమంటాం, యాక్నే అంటాం, సోరియాసిస్ అంటాం. అదే
సో ఆ వేస్ట్ అనేది బయటకు వెళ్ళకుండా స్కిన్ లేయర్స్ లో నిల్వ ఉంటే ఏమైతుంది, అది యాక్నేగా మారుతుంది, ఎగ్జిమాగా మారుతుంది, సోరియాసిస్ గా కూడా మారుతుంది. అంటే చాప పొట్టు లాగా రాలి మొత్తం స్కిన్ రిలేటెడ్ ఇష్యూ వస్తుంది అక్కడ మనకు. కిడ్నీలో కానీ గర్ల్ బ్లాడర్లో కానీ ఆ వేస్ట్ సెల్ అక్యుములేట్ అయితే దాన్ని ఏమని చెప్తాం, దాన్ని సో చూడండి, ఇక్కడ ఆ వేస్ట్ అనేది బయటకు వెళ్ళకుండా కిడ్నీలలో నిల్వ ఉంటే ఏమైతుంది, కిడ్నీలలో రాళ్ళు వస్తున్నాయి. 8 mm స్టోన్ వచ్చింది, 10 mm స్టోన్ వచ్చింది అని అంటున్నారు కదా. కొంతమందికి గాల్ బ్లాడర్ల స్టోన్స్ వస్తున్నాయి. హాస్పిటల్కి వెళ్తే ఏమంటున్నారు డాక్టర్స్, ఆపరేషన్ చేసి తీసేయాలి. ఇది బయట మనం చూస్తున్న సిచ్యువేషన్. స్టోన్స్ అని చెప్తాం. అలా కాకుండా మన హార్ట్లో ఉన్న బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళి ఆ వేస్ట్ అక్యుములేట్ అయితే ఏం చెప్తాం, దాన్ని కొలెస్ట్రాల్ అంటాం. చూడండి, ఇక్కడ బ్లడ్ వెజిల్స్ లో ఆ వేస్ట్ ఎల్లో కలర్ లో వచ్చిందంతా కూడా వేస్ట్ అన్నట్టు. అక్కడ టాక్సిన్స్, ఇప్పుడు ఇంటికి చుట్టాలు వస్తే గేట్ వేస్తే ఎట్లుంటదండి, సేమ్ అదే విధంగా అక్కడ గేట్ వేసినట్టు వేసింది అది. సో ఆ వేస్ట్ అనేది బయటకు వెళ్ళకుండా అక్కడ స్టోర్ అవ్వడం వల్ల గుండెకి వెళ్ళాల్సిన రక్తం గుండెకి వెళ్ళకుండా అక్కడ స్ట్రక్ అయిపోతుంది. దానివల్ల హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఏమంటారు, కండరాల్లో బ్లాకేజెస్ వచ్చినాయి, స్టంట్ అయ్యాలి అని అంటున్నారా లేదా? అంటే దాన్ని కొట్టేసి దానికి ఒక దారి క్రియేట్ చేస్తున్నారు అన్నట్టు. సో దీనివల్ల ఏమవుతుంది, హార్ట్ అటాక్, గుండెపోటుకు కూడా దారి తీస్తుంది. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కడ చూసినా కూడా హార్ట్ అటాక్లే వస్తున్నాయి. కారణం ఏంది, టాక్సిన్స్ అక్కడ ఓవర్గా పేరుకుపోయినాయి అని అర్థం. బ్లాక్స్ అంటాం. అదే లంగ్స్లోకి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఆ వేస్ట్ కనుక అక్యుములేట్ అయితే సో అదే ఊపిరితిత్తుల్లో ఇలా ఫామ్ అయితే ఏమవుతుంది, ఆస్తమా అంటున్నాం. శ్వాస సంబంధిత సమస్యలు రావడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది అన్నట్టు. దాన్ని ఆస్తమా అని చెప్తాం. అదే ఆడవాళ్ళలో అయితే యూటిరస్, గర్భసంచి దగ్గర గర్భాశయంలో కనుక ఆ వేస్ట్ మెటీరియల్స్ సో చూడండి, గర్భసంచి లెఫ్ట్ సైడ్ లో ఎలా ఉంది, రైట్ సైడ్ లో ఎలా ఉంది. సో ఇక్కడ టాక్సిన్స్ ఓవర్గా పేరుకుపోయినాయి అన్నట్టు. దానివల్ల ఏమవుతుంది, పీసీఓడీలు అటాక్ అవుతున్నాయి. గర్భసంచిలో నీటి బుడగలు, పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్. ఆ గర్భసంచిలో నీటి బుడగలు అవ్వడం వల్ల ఎగ్ ఫార్మేషన్ జరగక చాలా మందికి ప్రెగ్నెన్సీ కూడా కాకపోవడానికి కారణమవుతుంది. కారణం ఏంటి సార్ అంటే ఏం లేదు, ఇక్కడ టాక్సిన్స్ ఓవర్గా పేరుకుపోయినాయి, దానివల్లనే ఇవన్నీ ఇష్యూస్ అన్నట్టు. అక్యుములేట్ అయితే దాన్ని సిస్ట్, గడ్డలు అని చెప్తాం కదా, గర్భాశయంలో గడ్డలు వచ్చాయి అని చెప్పి ఆ గడ్డలు అని చెప్తాము. లేదు అంటే వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, పీసీఓడి అని చెప్పి రకరకాల ప్రాబ్లమ్స్ వింటూ ఉంటాం. ఆ వేస్ట్ మెటీరియల్స్ పేగుల్లో ఉండిపోతే వెళ్లకుండా దాన్నే కాన్స్టిపేషన్ అంటాం. కాన్స్టిపేషన్ అంటే ఏంటి, మలబద్ధకం. కాన్స్టిపేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. ఎప్పుడైతే వేస్ట్ సరిగా అందుకే సార్ అంటుంటాడుగా, పేగు కదిలిందా అంటుంటాడు రోజు కదా. మలబద్ధకం, కాన్స్టిపేషన్ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. మలబద్ధకం అనేది సర్వ రోగాలకు దారి తీస్తుంది. సో మరి అందుకే మనం కనీసం డైలీ ఇంట్లో పిల్లలైనా సరే మోషన్ ఫ్రీగా వెళ్తున్నారా లేదా, కనీసం ఒక 3 times వెళ్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. 2 సార్లు వెళ్తున్నాడంటే గుడ్, 1 time వెళ్తున్నారంటే ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిందే. సో ఖచ్చితంగా ఇంట్లో ప్రతి ఒక్కరు పిల్లలు లేచినప్పుడు కూడా అడగాల్సిన ఫస్ట్ ప్రశ్న అదే. సో ఇలా మనం తీసుకుంటున్న ఫుడ్ ఎలా తీసుకుంటున్నాం అనేది మనకు తెలియట్లేదు. సో ఎంత గ్యాప్ ఉండాలో కూడా తెలియట్లేదు. అలాగే ఉదయం నుంచి రాత్రి వరకు, ఇప్పుడు మన హరి సార్ ఏదైతే అన్నారో, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం తీసుకునే ప్రతి ఫుడ్ కూడా కల్తీ అయిపోయింది. సో దానివల్ల మన శరీరంలో ఎలాంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది అనేది కూడా ఒక చిన్న వీడియో చూద్దాం. అది ఎక్కడ చూసినా కూడా క్యాన్సర్ల గురించి మనం వింటున్నాం కండి. హెపటైటిస్ బి ఒక వ్యాక్సిన్ అంట, క్యాన్సర్కి ఒక వ్యాక్సిన్ అంట. సో ఆఫ్టర్ కోవిడ్ ఒక వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నాకు ఆ ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం వచ్చింది అని ప్రతి ఒక్కరు అంటున్నారు కదా. వ్యాక్సిన్ తీసుకోవాలనుకున్నది వాళ్ళే, తీసుకున్న తర్వాత ఈ సమస్య వచ్చిందని ఫీల్ అయ్యేది కూడా వాళ్ళే. మరి ఆ భయం ఉన్నప్పుడు ఇంకో వ్యాక్సిన్ తీసుకోవడానికి ధైర్యం చేస్తున్నారంటే ఎవరు కూడా ధైర్యం చేయలేకపోతున్నారు కదా. సో మరి ఇప్పుడు రోజు రోజు క్యాన్సర్లు పెరుగుతున్నాయి అంటే రోజుకు 10 సార్లు టీ తాగుతున్నారు ఒక్కొక్కరు. సో టీలో ఎలాంటి కెమికల్ కలుపుతున్నారు అనేది కూడా అక్కడ చెప్తున్నారు. ఇది ఒక సినిమా కాదు, ఇది రియాలిటీ. I'm Laurel Marie Hickey. Welcome to What's Blank Got to Do With It. Our What's Blank topic today. వాటర్ బాటిల్స్ బయట అన్ని షాపుల్లోనూ మనకి కనపడవు. ముఖ్యంగా పబ్లిక్ ఎక్కువగా ట్రావెల్ చేసే ప్లేసెస్ లో కనిపిస్తాయి. అలా దొరికే వాటర్ బాటిల్స్ మీద ఉన్న అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఫేకే. ఇదివరకు 1-2 మనకు తెలిసేది, బిస్లరీ, కిన్లీ, ఇట్లా 1-2 బ్రాండ్స్ మాత్రమే తెలుసు. ఇప్పుడు ఎన్ని బ్రాండ్స్ వచ్చినాయి, కొన్ని కోకొల్లలు కదా. ఇతని పేరు విక్రమ్ జయరాజ్. ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్ రెండిట్లోనూ ఇన్ఫ్లుయెన్షియల్ బిజినెస్ మ్యాన్. ఆరోగ్య శాఖ మంత్రి ఏకైక తమ్ముడు. మినిస్టర్ ఇన్ఫ్లుయెన్స్ మిస్యూజ్ చేసి వీడు చేయని ఘోరం లేదు. కానీ మందుల షాపుకి పోయే దుస్థితి వచ్చింది. చూడండి, ఆహారమే ఔషధం, ఔషధమే ఆహారం అని చెప్తున్నాం కదా. మరి మన అందరూ ఎప్పుడో 2014 నుంచే చెప్పుకుంటూ వస్తున్నాడు కదా, మనం తీసుకునే ఆహారమే విషంగా మారిపోతుంది.
సో ఇప్పుడు చూడండి, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం తీసుకున్న ఆయిల్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మన డైట్ విషయంలో కానీ, ఆఖరికి సండే వచ్చిందంటే నాన్ వెజ్ అయినా కానీ 6 నెలలకు రావాల్సింది 47 రోజులకి ఎట్లా వస్తుంది? ఎలాంటి ఇంజెక్షన్స్ ఇస్తారు? హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ చేసుకున్న ఫుడ్ని తినడం వల్ల ఆడపిల్లలు కూడా ఇంటర్నల్గా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయి. ఒకప్పుడు 16 ఏళ్ళకి మెచ్యూర్ అయిన ఆడపిల్లలు ఇప్పుడు 7 ఏళ్ళకే మెచ్యూర్ అవుతున్నారు కదా. ఆ వయసులో ఏం తెలియదు. మన ముత్తాతల కాలంలో లేని పీసీఓడీలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన లైఫ్ స్టైల్ని మనం మార్చుకోవాలి. ఏ వ్యాక్సిన్లు వేసుకున్నా, ఏ చేసినా కూడా దేర్ ఇస్ నో యూస్. మన లైఫ్ స్టైల్ని మార్చుకున్నప్పుడే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంది. సో మరి ఇట్లా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మొత్తం కూడా కలుషితం అయిపోతుంది. బాడీలో టాక్సిన్స్ పేరుకుపోతున్నాయి కదా. పర్యావరణ కాలుష్యం అంటున్నాం, గాలి కాలుష్యం అంటున్నాం. మన అడ్వకేట్ ప్రకాష్ గారు, టీఆర్ఎస్ పార్టీ లీడర్, ఆయన ఏమంటున్నాడు? రసాయన అవశేషాలు, పురుగు మందుల అవశేషాలు కలుపుతున్నారు. పంట పండించే దగ్గరనే కూడా కార్సినోజెనిక్ అనేది కలపడం వల్ల అమెరికాలో ఒక పిల్లలని, ఒక 110 మంది పిల్లల్ని రీసెర్చ్ చేస్తే 99 మందికి క్యాన్సర్ వచ్చిందంట, క్యాన్సర్ ఉందని తేలిందంట. అంటే ఎలాంటి రసాయన అవశేషాలు మన బాడీలో డెవలప్ అవుతున్నాయో చూడండి. సో మరి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఈ అన్ని ఫుడ్ల నుంచి మనం తప్పించుకోలేము, అంతేనండి. వైట్ రైస్ నుంచి తప్పించుకోలేము, బయట అప్పుడప్పుడు ఫుడ్ తినడంలో తప్పించుకోలేము, సాల్ట్ వాడడంలో, సాల్ట్ లేకుండా తినండి అని మంతేనే అంటున్నాడు. తినగలుగుతారా? అంటే చాలా విషయాల్లో మనం తప్పించుకోవడం అనేది చాలా కష్టమైపోయింది. సో మరి ఆ తప్పించుకోవడం మన చేతుల్లో లేదు. బట్ ఇండస్ట్రీ మనకి ఇచ్చిన అద్భుత అవకాశం ఏంటంటే, వచ్చిన తర్వాత నువ్వు లక్షలు పెట్టడం కాదు, రాకముందే ముందు జాగ్రత్త తీసుకోండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే ఒక నినాదంతో ఈరోజు మన కంపెనీ రావడం జరిగింది. మన ఇంట్లో దొంగలు పడితే ఏం చేస్తాం? పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాం, అంతేనా? అలాగే అంటే కొంచెం చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి కొంచెం అర్థమయ్యే భాషలో చెప్పడానికి ట్రై చేస్తున్నా. సో దొంగలు పడితే పోలీసు వాళ్ళకి ఎట్లయితే ఫోన్ చేస్తున్నామో, ఇప్పుడు ఈ టాక్సిన్స్ అనే దొంగ మన బాడీలో ఉండడం వల్ల శరీరాన్ని డ్యామేజ్ చేస్తుంది. ఈ టాక్సిన్స్ అనే దొంగను బయటికి పంపాలంటే మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ అనే పోలీస్ కావాలి. మరి యాంటీ ఆక్సిడెంట్స్ ఇప్పటిదాకా ప్రాబ్లం గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు సొల్యూషన్ గురించి మనం తెలుసుకున్నాం. ఈ టాక్సిన్స్ అనే దొంగను డీటాక్స్ అంటే బయటికి పంపించాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఉపయోగపడతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటిది అనేది కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. డీటాక్సిఫికేషన్ అనే పదం బాగా వింటున్నారు. ఏమిటి టాక్సిన్స్ అంటే? వాటిని డీటాక్సిఫికేషన్ చేసుకోవటం ఎట్లా? మన శరీరము మనము తీసుకున్న ఆహార పదార్థాలని శక్తిగా మార్చినప్పుడు అనేక వ్యర్థాలు విడుదలవుతూ ఉంటాయి. అవన్నీ ఏ రోజుకు ఆ రోజు శరీరం నుంచి 4 రూపాల్లో వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. 4 సో స్టార్టింగ్ లో మనకు గౌతమ్ మేడం కూడా చెప్పారు కదా, మనం తీసుకుంటున్న ఆహారం శక్తిగా మారుతున్నప్పుడు కొన్ని టాక్సిన్స్ అనేటివి, వ్యర్థాలు అనేటివి ఏర్పడుతుంటాయి. మరి ఏ రోజుది ఆ రోజు బయటికి వెళ్ళాలి. మరి బయటికి వెళ్ళాలంటే బయటికి వెళ్ళే మార్గం కూడా ఉండాలి కదండి. ఆ బయటికి వెళ్ళే మార్గాలే మనకు, ఆ వేస్ట్ అనేది బయటికి వెళ్ళే మార్గం మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోవాలి, మోషన్ ద్వారా బయటికి వెళ్ళిపోవాలి, చెమట ద్వారా బయటికి వెళ్ళిపోవాలి, శ్వాస ద్వారా బయటికి వెళ్ళాలి. ఆడపిల్లలకైతే పీరియడ్స్ ద్వారా కూడా ఆ వేస్ట్ అనేది బయటికి వెళ్ళిపోవాలి. వీటినే ఎలిమినేషన్ ఆర్గాన్స్ అంటాం, అంటే విసర్జక అవయవాలు. విసర్జక అవయవాలు ఉన్న ఈ వ్యర్థాలని బయటికి పంపించటానికి అవే మలాశయము, మూత్రాశయము, చర్మము, ఊపిరితిత్తులు. ఈ 4టిని ఎలిమినేటింగ్ ఆర్గాన్స్ అంటారు, విసర్జక అవయవాలు. మనలో విడుదలైన ఏ రోజుకు ఆ రోజు వ్యర్థాలని మన శరీరం ఈ 4 రూపాల్లో బయటికి పంపిస్తూ ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతే శరీరం లోపల పరిశుభ్రంగా ఉంటుంది. ఈ తయారైన వ్యర్థాలు 4 రూపాల్లో బయటకు పోకుండా ఈ విసర్జక అవయవాల్లోనే పేరుకొని నిలవ ఉంటే ఆ వ్యర్థాల నుంచి అనేక రకాల హాని కలిగించే పుడుతూ ఉంటాయి, టాక్సిన్స్ లాంటివి. ఇప్పుడు చెత్త డబ్బాలో చెత్త నిల్వ చేస్తే ఏం పుడతాయండి? గోతిలో నీరు నిల్వ చేస్తే ఏం పుడతాయండి? నిలవ ఉంటే పుట్టడం స్టార్ట్ అవుతాయి. అట్లాగే మనలో కూడా ఈ పనికిరాని వ్యర్థాలు నిలవ ఉండటం వల్ల ఆ నిలవన్న వ్యర్థాల నుంచి అనేక రకాల హాని కలిగించే పుడుతూ ఉంటాయి. అవన్నీ శరీరం లోపల పేరుకుని శరీరంలో జరిగే జీవక్రియకు ఆటంకం కలిగిస్తూ ఉంటాయి, మనం ఇన్ఫెక్షన్కి గురయ్యేటట్టు చేస్తూ ఉంటాయి అన్నమాట.
శరీరం లోపల పరిశుభ్రంగా ఉండాలి అంటే ఈ వ్యర్థాలని, టాక్సిన్స్ అన్నిటినీ తొలగించుకునే ప్రయత్నం జరగాలి. ఇవి ఏ రోజుకి ఆ రోజు బాగా శుద్ధి అవ్వాలంటే మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి? శరీరం అట్లా క్లీన్ చేసుకునే మెకానిజం కలిగి ఉంది. అంటే మన శరీరం తనంతట తానుగానే క్లీన్ చేసుకుంటుంది, వ్యర్థాలన్నిటిని తొలగించేసుకుంటుంది, ఆ టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేసేయగలదు బాడీ నుంచి. అంత చక్కటి సామర్థ్యం మన శరీరానికి ఉంది. ఇలాంటి పనులన్నీ లివర్ బాగా చేస్తూ ఉంటుందన్నమాట. శరీరంలో పెద్ద అవయవం లివర్ అనమాట. కేజీన్నర బరువు ఉంటుంది ఇది ముఖ్యంగా డీటాక్సిఫికేషన్ బాగా చేస్తుంది. చూడండి, ఇప్పుడు మన ఇంట్లో వాటర్ ఫిల్టర్ ఉంది. ఏ రోజుకి ఆ రోజు మనకు వాటర్ ఏం చేస్తుంది, ఫిల్టర్ చేసి వేస్ట్ అనేది ఒకవైపు వెళ్తుంది, మంచి వాటర్ అనేది మనకు వస్తున్నాయి కదా. సేమ్ అదే విధంగా మనం తీసుకుంటున్న ఆహారం కూడా డైజెస్టివ్ సిస్టమ్ డైజెషన్ చేసుకొని మనకు లివర్ దగ్గర ఫిల్టరింగ్ అనేది జరగాలి. మరి లివర్ ఫిల్టర్ చేసే క్రమంలో ఆ లివర్కి మనం ఏమైనా రెస్ట్ ఇస్తున్నామా? అందుకే పెద్దలు లంకనం పరమ ఔషధం అంటారు. సో అట్లయినా కూడా మన శరీరంలో కొంత దానికి రెస్ట్ ఇస్తామని చెప్పి దాని వెనుక సైన్స్ ఉందన్నట్టు. సో ఈ లివరు ఏ రోజు ఆ రోజు డీటాక్సిఫికేషన్ చేయాలి. మరి ఆ లివర్ డీటాక్సిఫికేషన్, ఆ వేస్ట్ని డీటాక్స్ చేయాలంటే మరి లివర్కి కూడా కొన్ని సూక్ష్మ పోషకాలు అనేవి అవసరం కదా. మరి ఆ సూక్ష్మ పోషకాలు ఏంటి అనేది కూడా సార్ మాటల్లో విందాం. ఈ లివర్, మరి లివర్ డీటాక్సిఫికేషన్ చేయాలి అంటే దానికి అనేక పోషకాలు కావాలి. అవి విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, సిలీనియం. ఈ 4 రకాల. మళ్ళొక్కసారి దీన్ని అర్థం చేసుకుందాం. ఫస్ట్ వీడియోలో మనం ఏం చూసాం, టాక్సిన్స్ ఎక్కువ పేరుకుపోవడం వల్లనే డిసీజులకు కారణం అవుతుంది. అంటే మూల కారణం ఏంటిది, టాక్సిన్స్ పేరుకుపోవడం. మరి ఆ టాక్సిన్స్ని బయటికి పంపాలంటే లివర్ తన పని తను చేయాలి. మరి లివర్ తన పని తను చేయాలంటే, ఆ టాక్సిన్స్ అనేది బయటికి పంపించాలంటే ఆ లివర్కు కావాల్సిన సూక్ష్మ పోషకాలని మనం అందియాలి. ఆ సూక్ష్మ పోషకాలే విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, సిలీనియం. వీటినే సూక్ష్మ పోషకాలు అంటాం. సో మరి వీటికి సార్ పెట్టిన పేరేంటిదో కూడా తెలుసుకుందాం. పదార్థాలు బాగా ఎక్కువ అవసరం. వీటినే యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. మీరు యాంటీ ఆక్సిడెంట్స్ అని విన్నారు కదా. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏమిటి? కణాలు జబ్బుల బారిన పడకుండా రక్షించుకోవడానికి ఉపయోగపడే పోషకాలు అన్నమాట. ఏమన్నాడు యాంటీ ఆక్సిడెంట్స్ అంటే? కణాలు జబ్బుల బారిన పడకుండా రక్షించడానికి ఉపయోగపడే సహాయ పోషకాలనే యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శరీరంలో కణాలు డ్యామేజ్ అయితే కణజాలం డ్యామేజ్ అవుతుంది, కణజాలం డ్యామేజ్ అయితే అవయవాలు డ్యామేజ్ అవుతాయి, అవయవాలు డ్యామేజ్ అయితే టోటల్ శరీరమే డ్యామేజ్ అవుతుంది. అంటే ఇక్కడ రూట్ కాజ్ ఏంటిది? ఒక మొక్క వేర్లకు నీళ్ళు ఎంత ముఖ్యమో మన శరీరంలో కణాలకు సూక్ష్మ పోషకాలు అంత ముఖ్యం. సో ఇప్పుడు సార్ మాటల్లో చెప్పిండు కదా, అంటే కణాలు జబ్బుల బారిన పడకుండా రక్షించేదాన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు అని మంత్రి గారు చెప్పారుగా. ఇంతకుముందు మనం ప్రాబ్లం ఎలా జరుగుతుంది అనేది యానిమేషన్ వీడియో చూసాం కదా. ఇప్పుడు సార్ చెప్పిన మాట అది యానిమేషన్లో మళ్ళీ చూద్దాం మనం. Some key antioxidants include alpha-lipoic acid, coenzyme Q10, resveratrol, astaxanthin. మన శరీరానికి కావాల్సిన ఏంటి అనేది మేడం చెప్తుంది. రెస్వరేట్రాల్ అనేది. రెస్వరేట్రాల్ ఎందులో ఉంది? మన ఐపల్స్ లో ఉంది. కోక్యూటెన్ గురించి చెప్పింది. కోక్యూటెన్ ఎందులో ఉంది? మన ఐగ్లోలో ఉంది. కర్కుమిన్ గురించి చెప్తుంది మేడం. కర్కుమిన్ ఎందులో ఉంది? ఐకేర్ లో ఉంది. సో మేడం చెప్పే యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని కూడా మన ప్రతి ప్రోడక్ట్ లో కూడా ఉందండి. Vitamin C, vitamin E, and a number of other vitamins and minerals, especially those found in superfoods. Because these antioxidant molecules ఏమన్నది? యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంట? విటమిన్ సి, విటమిన్ ఈ, అవే మేడం చెప్పింది కదా. సో అవి ఎందులో ఉన్నాయంట? సూపర్ ఫ్రూట్ లో ఉందంట. అందుకే మన అసైబీరిని ఏమని పిలుస్తున్నాం? సూపర్ ఫ్రూట్ అని పిలుస్తున్నాం. extra electrons, they can supply these electrons to neutralize the free radicals, hence why they get their infamous name, the free radical scavengers. Doing my free scavenger dance. The antioxidants travel through the blood vessels to reach. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లో ఆక్సిడేషన్ జరిగి కణాలన్నీ డ్యామేజ్ అయినాయి. ఇక్కడ బ్లడ్ వెజిల్స్ నుంచి బ్లడ్ ఫ్లో జరుగుతున్నప్పుడు అక్కడ నుంచి యాంటీ ఆక్సిడెంట్స్ అనేటి ఇక్కడ అందడం వల్ల అదేం జరుగుతుంది? The damaged cells. Once they're there, the antioxidant molecules will supply the free radical with an electron to repair and stabilize the chemical bond.
In supplying electrons, the antioxidant molecules do not themselves become free radicals. Frequent healthy dosages of a variety of antioxidants will assure that this destructive oxidation అదే కదా మంత్రి గారు చెప్పింది, కణాలు జబ్బుల బారిన పడకుండా రక్షించేదాన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. సో అక్కడ ఎలక్ట్రాన్ కోల్పోయింది స్టార్టింగ్ లో, ఆ కోల్పోయిన ఎలక్ట్రాన్ ని యాంటీ ఆక్సిడెంట్స్ బాడీకి అందించడం వల్ల ఏమైంది, అవి మళ్ళీ కెమికల్ బాండ్గా కలిసి లోపల ఉన్న ఆ ఆక్సిడేషన్ ని తగ్గించి ఆ కణాన్ని యొక్క ఆరోగ్యాన్ని కాపాడింది అన్నట్టు. సో మరి అలాంటి ఒక యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కడ ఉన్నాయి సార్ అంటే, ఇప్పుడు ఆ సొల్యూషన్ ని రియాలిటీగా మనం తెలుసుకోబోతున్నాం. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువ మనకు ఫ్రూట్స్ లో ఉంటాయి, ముఖ్యంగా బెర్రీస్ లో ఉంటాయి అండ్ గ్రీన్ వెజిటేబుల్స్ లో కూడా ఉంటాయి. సో మన ఇండియాలో ఎక్కువ పోషకాలు ఉన్న పండ్లలో అల్లనేరేడు పండులో 5% పోషకాలు ఉంటే, అమెజాన్ అడవుల్లో అసాయి బెర్రీ అనే ఒక పండులో 1,00,000 పోషకాలు ఉన్నాయని తెలియందండి. సో అలాంటి అసాయి బెర్రీని సూపర్ ఫ్రూట్ గా పిలవడం జరుగుతుంది. సో అలాంటి అసాయి బెర్రీతో పాటు మనకు స్ట్రాబెర్రీ, బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ, మల్బెర్రీ, కివి అలా ఒక 15 రకాల పండ్ల యొక్క సారంతోని ఒక లీటర్ లిక్విడ్ ఫామ్ రూపంలో ఐపల్స్ అనే ప్రోడక్ట్ ని మన కంపెనీ డిజైన్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ ఇమ్యూనిటీ బూస్టర్. సో ఇక్కడ ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఏం చెప్తున్నాయంటే, ఒక హ్యూమన్ బాడీ ఆరోగ్యంగా ఉండాలంటే పర్ డే 3.5 కిలోల ఆర్గానిక్ ఫ్రెష్ ఫ్రూట్స్ నట్స్ తీసుకోవాలని చెప్తున్నారు. టు బి హానెస్ట్, మనం ఒక్క పండు తినడమే కష్టం, అలాంటిది 3.5 కిలోలు, అది కూడా రంగురంగు పండ్లు. అది తినాలన్నా కూడా మళ్ళీ ఆర్గానిక్ దొరుకుతుందా అంటే, ఇంతకుముందు వీడియో చూసాం మనం. ఒకవేళ దొరికినా కూడా అంత కాస్ట్ పెట్టలేము, ఒకవేళ పెట్టినా కూడా అరిగించుకోలేని పరిస్థితి. సో మరి మన ప్రతి ఒక్క హ్యూమన్ బాడీకి 5,000 ఒరాక్ యూనిట్స్ అనేటివి కావాలి. కానీ అద్భుతం ఏంటంటే, ఐపల్స్ 30 ml మార్నింగ్, 30 ml నైట్ ఎంటీ స్టమక్ లో ఒక 60 ml ఆఫ్ ఐపల్స్ తాగడం వల్ల 7,000 ఒరాక్ యూనిట్స్ అనేటివి మన బాడీకి అందుతుంది. సో 5,000 మన శరీరానికి కావాల్సినవి అందినా, ఆ ఎక్సెస్ ఉన్న 2,000 మనకు లివర్ దగ్గర స్టోర్ అవుతుంది అన్నట్టు. మరి ఆ లివర్ కావాల్సిన సూక్ష్మ పోషకాలను అందిస్తూ ఆ డీటాక్స్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది అన్నట్టుగా. సో అదే విధంగా కంపెనీ పేరు వచ్చేసి ఇండస్ వీవా. ఇండస్ అంటే ఇండియన్ కంపెనీ, వీవా అంటే వర్ధిల్లాలి, భారతదేశం వర్ధిల్లాలి అని ఒక గొప్ప సంకల్పంతో కంపెనీ రావడం జరిగింది. ఇండస్ వీవా ఏం ప్రొడక్ట్స్ అని చెప్తున్నాడు అక్కడ, వెల్నెస్ ప్రొడక్ట్స్. ఇల్నెస్ కి వెల్నెస్ కి తేడా ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను నేను. మా మదర్కి షుగర్ ఉంది. మా మదర్ ఎవ్రీ 3 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి హాస్పిటల్కి వెళ్తుంటుంది. సో మా మదర్తో పాటు నేను కూడా వెళ్తున్నాను అనుకోండి. మా మదర్కి ఇప్పుడు డయాబెటిక్ కోసం ఎవ్రీ డే మెడిసిన్ వాడుతుంది. ఇప్పుడు జీన్స్ ప్రకారం రేపు నాకు కూడా రావచ్చుగా సమస్య. ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు షుగర్ రాకుండా టాబ్లెట్లు ఇవ్వండి అంటే, ఏ డాక్టర్ అయినా ఇస్తాడా? ఏ డాక్టర్ ఇవ్వడు. అంటే ఎప్పుడు వెళ్తున్నాం డాక్టర్ అవసరం, ఎప్పుడు పడుతుంది, సమస్య వచ్చిన తర్వాతనే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ ఇల్నెస్. అంటే అనారోగ్యం వచ్చిన తర్వాతనే డాక్టర్ అవసరం అనేది పడుతుంది. వెల్నెస్ నథింగ్ బట్, ఈరోజు మన కంపెనీలో ఉన్న ఐపల్స్ కానీ, ఐ కాఫీ కానీ మా అమ్మ వాడుతుంది. దేనికోసం వాడుతుంది? ఆ డయాబెటిక్ ని కంట్రోల్ చేసుకోవడానికి, లోపల ఉన్న టాక్సిన్స్ ని రిమూవ్ చేయడానికి మా అమ్మ వాడుతుంది, ఎక్సెస్ గ్లూకోజ్ ని రెడ్యూస్ చేయడానికి. అదే పల్స్ ని, అదే కాఫీని నేను కూడా వాడుతున్నా. అంటే ఎందుకు? ముందు జాగ్రత్తగా. దట్ ఈస్ కాల్డ్ వెల్నెస్. సింపుల్ చెప్పాలంటే వెల్నెస్ అంటే ఇమ్యూనిటీని పెంచేదే వెల్నెస్. పెద్ద పెద్ద న్యూట్రిషన్ డాక్టర్స్ కూడా చెప్తున్న మాట ఏంటంటే, 2 అవగాహన లేకపోవడం వల్లనే ఈ అన్ని సమస్యలని ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్నారు. 1 పోషకాహారం మీద అవగాహన లేకపోవడం, 2 ఇమ్యూనిటీ మీద ఫోకస్ చేయకపోవడం. పెద్ద పెద్ద ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వచ్చినా, పెద్ద పెద్ద క్యాన్సర్లు వచ్చినా సరే, వాళ్ళు ఇమ్యూనిటీని పెంచుకోకపోవడం వల్లనే సమస్యలు. ఆఖరికి కరోనా వైరస్ అయినా సరే, ఇమ్యూనిటీ లేకపోవడం వల్లనే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు కూడా మనం చూసాం. అంటే ఇమ్యూనిటీ ఎంత ముఖ్యమో చూడండి. ఆ విధంగా ప్రివెంటివ్ అంటే ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తిని పెంచుతుంది అన్నట్టు. బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ ముందు జాగ్రత్తగా ఎలా హెల్ప్ అవుతుంది, కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ ఎలా ముందు జాగ్రత్త హెల్ప్ అవుతుంది, సేమ్ మన ప్రోడక్ట్ కూడా ముందు జాగ్రత్తగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనం ఏమనుకున్నాం, ఉదయం నుంచి రాత్రి వరకు మన శరీరంలో ఆక్సిడైజేషన్ జరుగుతుంది. ఏ రోజుకు ఆ రోజు మన టాక్సిన్స్ ని ఎలిమినేషన్ చేయాలంటే హెల్ప్ అవుతుంది అన్నట్టే కదా ప్రివెంటివ్ గా. అండ్ హోలిస్టిక్, తల వెంట్రుక నుండి కాలిగోటి వరకు కణస్థాయిలో, ఇప్పుడు మనం వీడియోలో చూసాం కదా, కణస్థాయిలో ఎలా డ్యామేజ్ జరుగుతుందో, ఆ కణస్థాయిలో జరిగే డ్యామేజ్ని లాస్ట్ వీడియోలో రిపేర్ ఎట్లా చేసిందో చూసాం కదా, అలా రిపేర్ చేసి మన శరీరం లోపల ఉన్న వేస్ట్ని, ఇంతకుముందు మందిన గారు చెప్పారు కదా, అలా చెమట ద్వారా, యూరిన్ ద్వారా, మోషన్ ద్వారా, శ్వాస ద్వారా బయటకు పంపిస్తుంది అన్నట్టు. ఏ ఫర్ ఆల్టర్నేటివ్ అంటే ప్రత్యామ్నాయంగా. ఇప్పుడు మనకు ఫీవర్ వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళినాం, డాక్టర్ ఏమంటాడు, అమ్మ మీరు మెడిసిన్ వాడుకుంటూనే కొంచెం పండ్లు తినండి అమ్మా, పాలు తాగండి అమ్మా, కొంచెం శరీరానికి పోషకాలు కావాలమ్మా అంటుంటాడు కదా. అంటే ఒక సహాయ పోషకంగా ఫ్రూట్స్ని ఎట్లయితే చెప్తున్నాడో, అలాగే మనకున్న హెల్త్ ఇష్యూకి మన మెడిసిన్స్ మనం వాడుకుంటూ మన ప్రోడక్ట్ ఐపల్స్ కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక సహాయ పోషకంగా ఉపయోగపడుతుంది అన్నట్టు.
సి ఫర్ కాంప్లిమెంటరీ. ఒకదాని కోసం వాడడం వల్ల నెంబర్ ఆఫ్ ఇష్యూస్ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ అవుతుంది. అంటే ఒక గ్యాస్ ప్రాబ్లం కంట్రోల్ అవుతుందని కొంతమంది అంటున్నారు, నాకు మైగ్రేన్ కంట్రోల్ అవుతుందని కొంతమంది అంటున్నారు, నాకు పీసీఓడి కంట్రోల్ అయిందని కొంతమంది అంటున్నారు, ఒకరు సైనస్ కంట్రోల్ అయిందని కొంతమంది అంటున్నారు. సో ప్రతి ఒక్కరికి ఉండే ప్రశ్న ఏంటంటే, ఒక ఐపల్స్ అనే ప్రోడక్ట్ ఇన్ని సమస్యలను ఎలా కంట్రోల్ చేస్తుంది, ఎలా హెల్ప్ అవుతుంది అంటే, మనం ఇప్పటిదాకా ఏమనుకున్నాం, ఫస్ట్ వీడియోలో స్మార్ట్ గౌతమ్ వీడియోలో ఏమనుకున్నాం, టాక్సిన్స్ ఎక్కడైతే నిల్వ ఉంటున్నాయో అక్కడ ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఎక్కడైతే టాక్సిన్స్ ఉన్నాయో అక్కడ ఎలిమినేషన్ జరుగుతుంది కాబట్టి ఆ ఆర్గాన్కి ప్రొటెక్షన్ ఇస్తుంది కాబట్టి సర్వరోగ నివారణగా హెల్ప్ అవుతుంది, సపోర్ట్ అవుతుంది అన్నట్టు. ఇది 100% న్యాచురల్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు అని నేను చెప్పట్లేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది. మన నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఆ సర్టిఫికేట్ మీద కూడా ఉంది క్వాలిటీ యూ కెన్ ట్రస్ట్. ఆ క్వాలిటీని నమ్మడానికి, ప్రజల్లో నమ్మకాన్ని కల్పించడం కోసం ఆయుష్ అనే సర్టిఫికేట్ ఇస్తుంది. ఆయుష్ అంటే హెల్దీ బాడీ ఉంటే మనం కాన్ఫిడెంట్గా ఉంటాం, కాన్ఫిడెంట్గా ఉంటే కమ్యూనికేషన్ బాగుంటుంది, కమ్యూనికేషన్ బాగుంటే ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలాగా ఆరోగ్యం మీద మనం అవగాహన కల్పించగలుగుతాం. సో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మీద అవగాహన కల్పిస్తూ, ఆరోగ్య భారత్ని నిర్మిస్తూ, ప్రతి ఒక్క వివాటి ఇంటింటికి ఐపల్స్, జంట జంటకు ఐ కాఫీ, ప్రతి అమ్మాయికి ఐ కేర్ అనే ఒక నినాదంతో ఈ ఆరోగ్య భారత్ని నిర్మించాల్సిందిగా త్రూ అన్సార్ సార్ యొక్క సంకల్పాన్ని ముందు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ, ఈరోజు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చిన నా మెంటర్ హరి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్. ఒకసారి మన టీంకి చక్కటి ఎడ్యుకేషన్ తోటే రియల్ మోటివేషన్ అనేది. ఓకే, మనకు ఒక క్లారిటీ వస్తుంటే దాని మీద కాన్షియస్నెస్ పెరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఆక్సిడైజేషన్ చాలా క్లియర్ కట్గా సమస్య ఏంటి, అసలుకి వస్తున్న దాంట్లో సమస్య ఏంటి, ప్రస్తుతం లైఫ్ స్టైల్ డిసీజెస్కి మూల కారణం ఏంటి, ఆ ఆక్సిడైజేషన్ని మనకు మళ్ళీ యానిమేషన్ రూపంలో తెలియజేయడం, ఆ యొక్క ఆక్సిడైజేషన్కి కారణమవుతున్నటువంటి టాక్సిన్స్, ఆ టాక్సిన్స్ని క్లియర్ చేసేవి రెండు, కాలేయం, కిడ్నీ. ఒకటి ఫిల్టర్ చేస్తుంది, క్లియర్ చేస్తుంది. మనం మజిల్స్కి కావాల్సినటువంటి ఎప్పటికప్పుడు సూక్ష్మమైనటువంటి రిపేర్లు చేస్తుంటాయి ఈ రెండు కూడా, కాలేయము, కిడ్నీ. ఈ రెండింటికి మంచి పోషకాలు అందిస్తే, యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తే వాటి పని అది చేస్తూ ఉంటుంది. కానీ ఆ పోషకాల పేరే యాంటీ ఆక్సిడెంట్స్ అని చాలా చక్కగా వివరించారు. ఒకసారి మనం లైక్ చేయొచ్చా ఈ యొక్క సెషన్ని, సార్ యొక్క ప్రజెంటేషన్ని? ఓకే, సో ఈ చిన్ని అవగాహన అల్లోపతికి వెళ్లకుండా కాపాడుతుంది ప్రివెన్షన్గా. ఒకవేళ ప్రారంభ స్థాయిలో ఉంటే నెమ్మదిగా మనం బయటపడడానికి ఎంతో కారణం అవుతుంది. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఎంతో మందికి లేడీస్కి పర్సనల్ ప్రాబ్లమ్స్ నుంచి కావచ్చు, మిగతా అనేకమైనటువంటి ప్రాబ్లం నుంచి వాళ్ళు ఉపశమనం చెందుతున్నారు అని అంటే, బెస్ట్ రిజల్ట్ తీసుకుంటున్నారు గ్రాడ్యువల్గా అంటే కారణం ఈ యొక్క మూల కారణం మీద ఈ న్యూట్రాసిటికల్ పనిచేయడమే. ఈ ఎడ్యుకేషన్ సెషన్స్ మీకు చాలా అవగాహన కల్పిస్తాయి. మళ్ళీ కొన్ని మంచి షార్ట్ రీల్స్ కూడా ఉన్నాయి మీరు ఇంకొకరికి అవగాహన కల్పించడానికి. వాటిని ఉపయోగించండి. For various reasons, for those of you who are not able to include enough fruits and vegetables in the diet, there is an alternative support available. Here it is, iPulse. I have come across iPulse as an Ayurvedic antioxidant rich fruit juice concentrate, which is a blend of 15 antioxidant rich fruits and berries. iPulse has strong immune boosting properties too. 30 ml of iPulse undiluted twice a day can not only prevent various lifestyle diseases but can also address existing conditions including migraine. If you wish to order these formulations, you could do so directly from the company using the store link given in the description box. సో చూడండి, అది పల్స్ మీద అభిమానం వారికి. ఓకే, ఇటువంటి అద్భుతమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ గురించి తెలుసుకోవడము,
అసలు మరి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ని మంచిగా అందించే ప్రొడక్ట్ ఏంటి? కంపెనీ ఏంటి? ఆర్&డి ఏంటి? ఆర్&డి గురించి తెలుసుకోవాలండి. సెలబ్రిటీలు చెప్పడం కాదు. దాని సర్టిఫికేట్స్ చెప్పాలి. మన ఆర్&డి జపాన్ బయోయాక్టివ్స్ జపాన్. హ్మ్. అది దాన్ని మనం ఆ బ్యాక్‌గ్రౌండ్‌ని చూడాలి. సర్టిఫికేట్స్‌ని చూసి ప్రొడక్ట్‌ని వాడే రోజులు రావాలి. ఓకే. ఈ యొక్క మంచి సెషన్‌లో భాగంగా ఇంకొంచెం మన సీనియర్స్ ఈ యొక్క పోషక ఔషధాల గురించి, ప్రొడక్ట్ గురించి 2, 3 విషయాలు తెలియచేస్తారు. మీరు కూడా కొంచెము ఇంకొక 10 నిమిషాల్లో మనం వైండ్ అప్ చేసుకుందాం. ప్లీజ్ కాన్సంట్రేట్. భోగా సార్. సార్ థ్యాంక్ యూ సార్. సదా కూడా మనం సురేష్ గారికి థ్యాంక్స్ చెప్తాం. చక్కటి విశ్లేషణ ఈరోజు మనకు అన్నిటికీ మూల కారణం మీరు చెప్పినట్టుగా అనేక రకాలుగా మన బాడీలో వస్తున్న ఇబ్బంది దానికి కారణం మూల కారణం ఏంటంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఆక్సీకరణ ఒత్తిడి అని చెప్పి అంటాం దాన్ని మనం తీసుకున్న ఆహార పదార్థాలు శక్తిగా మారడానికి ఆక్సిజన్ అదేవిధంగా గ్లూకోజ్ బర్న్ చేయడం వల్ల అప్పుడు శక్తిగా కన్వర్ట్ అవుతుంది. క్యాలరీస్గా ఉన్నటువంటి క్యాలరీస్ శక్తిగా కన్వర్ట్ అవుతాయి. ఆ క్రమంలో వచ్చినటువంటి వ్యర్థాలే ఇవి మనకు మూల కారణం అవుతున్నాయి, అనారోగ్యాల కారణం అవుతున్నాయి. మరి వాటి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలని చెప్పనే వ్యవస్థ మన బాడీలో ఉంటుంది. కానీ రోజు రోజుకు మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో పోషకాలు తగ్గిపోవడం, ఈ వ్యర్థాలు పెరిగిపోవడం వల్ల అది నిల్వ ప్రధానమైన ఎక్కువైతుంది. సమస్య. వాటి పర్సెంటేజ్ పెరిగిపోయింది సార్ ముఖ్యంగా. హ్మ్. వాటిని మరి అదనంగా అన్నట్టు సార్ అన్నట్టుగా ఇప్పుడు మనకు దొంగలు పట్టుకోవాలంటే పోలీసు కావాలి. వీళ్ళు పెరిగిపోయినారు, దొంగల శాతం పెరిగిపోయింది, సరిపోయింది. ప్రొడక్షన్ పెరగాక దాని ద్వారా మనం బయట నుంచి ఎక్కువ రోజు రోజుకి మన బాడీలో చనిపోయే కణాల శాతం పెరుగుతుంది. పెరుగుతున్నది. పుట్టే కణాల శాతం తగ్గుతుంది. ఆ చనిపోయిన వాటిని బయటికి క్లీన్ చేసేది, పంపించేది కూడా ఆ ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఈ కిడ్నీల యొక్క కాలేయం యొక్క పని శాతం వాటిలో ఎక్స్ట్రా గ్లూకోజ్ ఉండడము, కొలెస్ట్రాల్ పెరిగిపోవడము, ఇలాంటి అనేక సమస్యలు అన్నమాట. అంటే సార్ ఒకదానికొకటి బాంబులు చిచ్చుపుడ్డి జడ్డ బాంబులు అంటాం కదా, అవును సార్. అలా అయిపోతుంది. మరి వీటిని ఈ వాత పిత్త కఫాలని బ్యాలెన్స్ చేస్తూ వాటికి పోషకాలు అందించాలి. ఎస్ సార్. దానికి మన యాంటీ ఆక్సిడెంట్స్ అనేది కొంచెం మస్తు ఇది వాటికి మించింది ఇంకా లేదు మనకి మీరు సైన్స్ లో. వాడుతుంటారా సార్ ప్రొడక్ట్స్? డెఫినెట్ వాడుతుంటాను సార్. మీ పిల్లలు? అందరూ వాడుతుంటారు ఇంట్లో ఇప్పుడు. ఉమ్. ఐపాల్స్ అనేది అట్లా 2 రోజులు 3 రోజులకు ఒకసారి వారంలో 2 సార్లు తీసుకుంటాం ఇంట్లో ఉమ్. పిల్లలు అందరూ. కాఫీ అనేది రెగ్యులర్ గా పాప కూడా బయట తీసుకెళ్ళిందా? తాగి వాళ్ళు వాడుతున్నారా? వాడుతున్నారు సార్. అక్కడ కూడా ఆర్డర్ పెట్టుకొని వాడుకుంటున్నారు. వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకొని రెగ్యులర్ గా వాళ్ళ పల్స్ పాపకి వాడుతున్నారు. ఇటీవల మ్యారేజ్ అయింది. ఇంటి వెళ్ళేటప్పుడు తను కూడా ఏం తీసుకెళ్ళిందంటే పల్స్ తీసుకెళ్ళింది. అక్కడ వాళ్ళు పల్స్ వాడుకుంటారు, కాఫీ వాడుకుంటారు. చూడండి, ఇక్కడ మెయిన్ పాయింట్ మనం గ్రహించాల్సింది, ఈ ప్రొడక్ట్లు అనేవి ఫ్యామిలీ ప్రొడక్ట్స్ అయ్యాయి. అది మా మదర్ కాల్ చేస్తే కాఫీ తాగావని అంటే, ఏ కాఫీ? బ్రూ కాదు, ఐ కాఫీ తాగావా అని అడుగుతుంది. నేనేం అడుగుతాను, మరి నువ్వు ఐకేర్ తాగావా అని అడుగుతాను. అవును, చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాను, చెల్లి దగ్గర ఉంది, తాగుతున్నాను. ఇది కాబట్టి అర్థం చేసుకోవాలి ఎంత ఇంపార్టెంట్ అని. ఒక డిమార్ట్ యొక్క ఓనర్ డిమార్ట్ లో ఉన్న ప్రొడక్ట్లను వాడతాడా లేదా డౌటే. ఏం సార్, మ్యాగీ తింటాడు అతను ప్రజలకు అందించేటువంటి ప్రొడక్ట్లు. అది. సో డియర్ ఫ్రెండ్స్, వీటి మీద ఫోకస్ చేయడం, ఇప్పటి నుంచి అయినా సరే ఆరోగ్యం మహాభాగ్యం, నిజంగానే మహాభాగ్యం. వెరీ కాస్ట్లీ మన ఆర్గాన్స్, మన ప్రాణం అనేది వెరీ కాస్ట్లీ. ప్రాణం ఉంటుంది అంటే ఎన్ని ఏళ్ళు ఉండాలో అన్ని ఏళ్ళు ఉంటాడు, కానీ క్వాలిటీగా ఆ ఇంజెక్షన్లతోటి, సర్జరీలతోటి, ఆ టాబ్లెట్లతోటి రోజుకి అన్నన్ని టాబ్లెట్స్ మనం తీసుకోకుండా కాపాడబడాలంటే ఈ యొక్క రూట్ కాజ్ మీద వర్క్ చేసే న్యూట్రాస్యూటికల్ చాలా చాలా అవసరం. ఇలా ఉంది మేడం. గుడ్ మార్నింగ్ సార్. మన చేతిలో ఉన్న ఒక్కొక్క అస్త్రమే ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అంతే. మనం అవన్నీ మార్చలేము. వీడియోలో చూసి ఇవన్నీ జరుగుతున్నాయి, ఏమీ మార్చలేము అంతే. సార్ అన్నట్టు వాటి మీద మనం ఉద్యమాలు చేయలేము. ఇప్పుడు ఆయిల్ని, వాటిని, పెస్టిసైడ్ని, ప్రాసెస్ని, ప్యాకేజ్డ్ ఫుడ్ని మనం ఏం చేయలేము. కానీ బట్ మనల్ని మనం కాపాడుకోవడానికి మన ముందు ఉంది యాంటీ ఆక్సిడెంట్స్. ఇవి మాత్రమే. ఇంకా మీ పాప అప్పట్లో సైనస్ ఉండేది కదా, దాన్ని కంట్రోల్ చేసుకుంటుందా?
పూర్తిగా నయమే అయింది సార్ అది. పూర్తిగా మొత్తం క్యూర్. పూర్తిగా క్యూర్ అయింది. క్యూరు. మేము ఒక 6 నెలల అమ్మాయి అప్పటి నుంచి 12 ఇయర్స్ వరకు సఫర్ అయ్యాం సార్. తన వల్ల ఆ ఒక అస్తమా వల్ల ఆస్తమా. వెంటిలేషన్ కూడా వేయవలసి వచ్చింది ఒక్కొక్క సమయం వచ్చేసరికి. ఉమ్. ఇక మానసిక వేద ఇవన్నీ కూడా ఇండస్ట్రీ తీర్చేసింది సార్ నాకు ఈ ఐపల్స్ రూపంలో. అసలు భోగ సార్ ఎప్పుడైతే ఇది చెప్పినప్పుడు వచ్చిందో దీనికి అంత శక్తి ఉందని బిలీవ్ చేయలేదు మీరు, రైట్? లేదు సార్, లేదు. ఎందుకంటే తను బ్యాక్గ్రౌండ్ అది కాదు కాబట్టి. సార్ది అది బ్యాక్గ్రౌండ్ అది కాదు కాబట్టి విషయము అట్లా ఏమీ లేదు. బ్యాక్గ్రౌండ్ అది కాదు. మా బ్యాక్గ్రౌండ్ మెడికల్ బ్యాక్గ్రౌండ్. ఈ వైద్యం గురించి చాలా సంవత్సరాల నుంచి మాకు అవగాహన ఉంది. మెడిసిన్స్ పట్ల, వైద్యం పట్ల. అది కారణం చేత మేము యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఇప్పుడు చాలా చక్కగా దాని నుంచి బయటపడడం జరిగింది. చదువుకుంటుంది. ఇప్పుడు ఏం చదువుతుంది మేడం? ఎంబీబీఎస్ అవుతుంది సార్. చూడండి. ఓకే. సో దగ్గర దగ్గర 6 ఇయర్స్ 7 ఇయర్స్ చాలా ఫేస్ చేశారు. నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. మీ మీ చుట్టుపక్కల మీ సర్కిల్లోనే ఉంటారు ఈ ప్రాబ్లం చిన్నపిల్లల నుంచి ఫేస్ చేస్తున్న వాళ్ళు. అందుకే నాకు తెలిసినా కూడా మీ ముందు అందుకే అడుగుతున్నాను. ఇప్పుడు 12 ఇయర్స్ అప్పుడు మా అమ్మాయికి ఇప్పుడు ఐపల్స్ అనేది మనకి ఇప్పుడు ఇండస్ట్రీ ద్వారా పరిచయం అయింది సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సఫరింగ్ అనేది లేదు అసలు. ఒక్కోసారి అనిపిస్తుంది, ఉందా అసలు ఆ ప్రాబ్లం అనేది అసలు ఫేస్ చేసినామా అని కూడా అనిపిస్తుంటుంది. నిజమేనా అని కలనా అనిపిస్తుంటుంది సార్. అంటే ఆ బాధ నుంచి తీసేయడానికి నాకు ఒక భగవంతుడి రూపంలో పంపించిన ఆయుధమే అనిపిస్తుంది సార్ ప్రొడక్ట్స్. ఇప్పుడు వాడుతూ ఉంటుందా? ఇప్పుడు కూడా వాడుతూ ఉంటుంది సార్. హాస్టల్ నుంచి వచ్చినప్పుడు వాడుతూ ఉంటుంది. సిక్ అనేది అవ్వదు సార్ అస్సలే. అస్సలు ఆ కంట్రోలింగ్ పవర్ వచ్చేసింది. థ్యాంక్ యూ. ఇంకా మీ దగ్గర కూడా ఎంతో మంది చక్కటి రిజల్ట్ తీసుకున్నారు కదా. ఒక్కొక్క సెషన్లో డియర్ ఫ్రెండ్స్ మనకి 3 రోజులు సోమమంగళ బుధ, ఈ రేపేమో ఎక్సెస్ గ్లూకోజ్ గురించి బై కోటం సార్ ప్రజెంటేషన్. ఈవినింగ్ శుక్రవారము లావణ్య మేడం ఐకేర్ ఉంటుంది. శుక్రవారం ఐకేర్ సెషన్. ఇది గుర్తుపెట్టుకోండి. శుక్రవారం ఈవినింగ్ ఐకేర్ సెషన్ ఉంటుంది. మార్నింగ్ సోమమంగళ బుధ మనకి హెల్త్ గురించి. ఇప్పుడు సార్ ఇది చెప్పారు మనకి ఆక్సిడైజేషన్ గురించి. రేపు ఆ పల్స్లో మనకి ఎలా బెనిఫిట్స్ ఉంటాయి, హార్ట్కి ఎట్లా బెనిఫిట్, నర్వస్ సిస్టమ్కి ఎట్లా బెనిఫిట్ ఉంటుంది, అట్లా ప్రతి వారం ఒక్కొక్కటి కొత్తగా మీకు చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సరేనా? సోమవారం బుధ. మరి గురు శుక్ర శని ఏంటి అని అంటే థాట్ పవర్ గురించి, మైండ్ పవర్ గురించి. అది చాలా ఇంపార్టెంట్ కదా. ఈ ఫిజికల్ బాడీ ఎట్లనో దాని వెనుక ఉన్నటువంటి చాలా సూక్ష్మమైనటువంటి ఆ మైండ్ అనేది కూడా పవర్ఫుల్గా ఉండాలి. దాని గురించి 3 సెషన్స్ ఉంటాయి. సెషన్ గురించి ఒకసారి కృష్ణయ్య సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వండర్ఫుల్ సెషన్ సార్. ఇవి బేసిక్స్ అందరికి తెలవాలి. దాని కొంత అవగాహన కంపల్సరీ అందరికి ఉండాలి సార్. ఈ అవగాహన అనేది, అవగాహన వల్ల మనకు మన పిల్లలకు మనం కొంత ఉన్నా కానీ పిల్లలకు ఇదంతా మన పిల్లలకు అయితే మనకు జాగ్రత్త పడుతుంటాం సార్. ఇట్లా తల్లిదండ్రులకు తెలవడం వల్ల పిల్లల మీద జాగ్రత్త పడుతుంటాం. అరే పల్స్ తాగినవా లేదా అని ఏమంటే అంటూనే ఉంటుంటాం. అవన్నీ పిల్లల్ని అడుగుతుంటారా మీ పిల్లల మీద? అవును సార్. కంపల్సరీ బాబు బాడీ పోయేటప్పుడు కంపల్సరీ పల్స్ తాగిపోతున్నావారా లేదా అని కంపల్సరీ చెక్ చేస్తాను సార్. ఇద్దరు పేరెంట్స్ గుర్తు చేస్తారు. కాబట్టి మనకు తల్లిదండ్రులకి అవగాహన ఇప్పుడు మీ పాప బెంగళూరులో అక్కడ ఇన్ఫోసిస్ దాంట్లో వర్క్ కంపల్సరీ చేస్తారు. పల్స్ అనేది దగ్గర ఉంటుంది సార్. అంతే. భోగ సార్ మొన్న అర్జెంటుగా నా దగ్గర తీసుకెళ్ళి బెంగళూరులో వాళ్ళ పాప కోసం బెంగళూరుకి వెళ్ళి తను కలిసి ఆ ప్రోడక్ట్లు ఇచ్చి వచ్చారు. కాబట్టి కంపల్సరీ అవగాహన అవసరం సార్. అసలు యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంది, ఇవి తర్వాత వెల్నెస్ అంటే ఏంది, ఇల్నెస్ అంటే మనకు మంచి అవగాహన ఉంటే పిల్లలను సరిగ్గా చేసుకుంటారు. వాళ్ళకు కూడా అవగాహన ఎందుకు తీసుకోవాలి డాడీ అన్నప్పుడు జస్ట్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకు ఆటోమేటిక్ గా తెలుస్తుంటుంది సార్. ఇక రాను వాళ్ళకు కూడా అవగాహన వస్తుంటది. ఆ విధంగా ఉంటుంది సార్. మనకు ఈ టాక్సిన్స్ అంటే ఏంటి, డిటాక్సిఫికేషన్ అంటే ఏంటి, ఇవన్నీ విషయాల మీద మనకు అవగాహన ఉండాలి సార్. మంచి ప్రోగ్రామ్ సార్. ఈరోజు బాగుంది. కంపల్సరీ ఈ అవగాహన అనేది ఉండాలి. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ కృష్ణ సార్. కోటం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవరు. సరే, చాలా మంచి సబ్జెక్ట్ సార్ ఇది. కృష్ణ సార్ అన్నట్టు బేసిక్స్ తెలుసుకుంటే ఉమ్, సిక్ అవ్వకుండా ఉంటామండి ఫస్ట్. ఉమ్, అయితే సార్ చెప్పింది ఈ బుక్ లో కూడా ఉందండి. పోషకాౌషధాల పుస్తకం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఆ, దాంట్లో ఒక పారాగ్రాఫ్ ఉంది, ఇది చదువుతాను ఉమ్, జస్ట్ ఉమ్, అంతే ఈరోజు. అంటే సార్ చెప్పింది ప్రాణవాయువు గురించి మాట్లాడారు, ఆక్సిజన్ గురించి. అదే ఆక్సిజన్ ప్రాణాన్ని ఇస్తుంది, అదే ఆక్సిజన్ ప్రాణాన్ని కూడా తీస్తుంది ఆ. అని ఉంది ఇందులో. అంటే ఆక్సిజన్ కి ద్వంద్వ వైఖరి ఉంటదంట. ఆయన ఏమి రాసుకొచ్చాడంటే అంటే ఇందులో ఎలా అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు వెలిగించాం, దీపాన్ని వెలిగిస్తుంది. అట్ ద సేమ్ టైం మసి కూడా వస్తుంది కదా, వస్తుంది. అవును సార్. అదే టాక్సిన్ అన్నమాట. Yes. అది బర్న్ అయినప్పుడు ప్రాణశక్తి ఎలా వస్తుందో కార్బన్ డైఆక్సైడ్ కూడా రిలీజ్ అవుతుంది. అవుతుంది. కానీ బట్ అది చక్కగా విసర్జించబడట్లేదు, దానివల్ల ఇంకా ఎక్కువ అవుతుందండి. అంటే అదే ఆక్సిజన్ మీకు ఇది కూడా దీనికి కూడా కారణం అవుతుంది. అదంటే ఆ వచ్చే నెగిటివ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇగ్నైట్ చేస్తాము, బండిని స్టార్ట్ చేస్తాము, ఎనర్జీ వస్తుంది, ఎట్ ద సేమ్ టైం కాలుష్యం వస్తుంది, దాన్ని కూడా పట్టించుకోవాలి అనే వర్షన్లో అదే. అవును. ఏం రాశారంటే సార్, జీవితానికే ప్రాణవాయువు అత్యవసరమని అందరికీ తెలుసు. అయినా ప్రాణవాయువు మన ఉనికికి ప్రమాదకారి కూడా. ప్రాణవాయువు వైరుధ్యం అనే దీన్ని అంటారు. ఆక్సిజన్ ఒత్తిడి వల్ల కణాలు నాశనం కావడం 70% క్షీణింపజేసే దీర్ఘకాలిక రోగాలకి మూల కారణమని నేను తెలుసుకున్నాను. ఇది పరిశోధనలో కూడా బయటపడింది. అంటే ఒక యాపిల్ని కట్ చేసినప్పుడు మట్టి రంగులోకి మారడం, ఇనుము తుప్పు పట్టడం లాంటిది అన్నమాట. అంటే మన గుండె జబ్బులు, క్యాన్సర్, కీళ్ళ నొప్పులు, కండరాల బలహీనత, జ్ఞాపక శక్తి కోల్పోవడం, కంటి జబ్బులు, వణుకుడు జబ్బులు లాంటి అన్నిటికీ ప్రధాన కారణం ఈ యొక్క ఆక్సీకరణ ఒత్తిడి. అంటే మనందరము లోపల తుప్పు పడుతున్నాము అని అర్థం. అని వీటన్నిటికీ ఈ ఆక్సీకరణ ఒత్తిడి ఒక ప్రధాన కారణమని నేను తెలుసుకున్న తర్వాత నా ఆలోచన విధానం మారిందని రాశారండి. ఇది చదివినందుకు నీకు ధన్యవాదాలు. నేను చదివాను, గుర్తుంది, బట్ టైంకి దాన్ని ప్రజెంట్ చేయడం వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో లోపల మనకి ఏ జబ్బు వచ్చినా కానీ ఫస్ట్ ఓహో ఇది ఆక్సీకరణ ఒత్తిడి నాలో పెరుగుతుంది, ఏదో నా కర్మలు ఇట్లా రాసున్నాయి కాబట్టి అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు. అసలు మీరు లేచి ఇప్పటికీ నాకు తెలిసి మీరు 5:30 నుంచే రెడీ అయ్యారు, ఇప్పుడు 7 అవుతుంది. వాటర్ ఎన్ని తాగారు చెప్పండి? తాగారా అసలు? మాధవ్ గారు అట్లనే కూర్చున్నారు, వాటర్ తాగుతున్నారా? మధ్య మధ్యలో ఇట్లా వెళ్ళి వాటర్ తాగాలి. వింటుంటుంటే వాటర్ ఖర్చు అవుతుంటది లోపల, ఆలోచిస్తుంటే అవుతుంటది, ఇంకా నేను మాట్లాడుతున్నా అంటే ఇంకా ఖర్చు అవుతుంది. సో వాటర్, సో అక్కడి నుంచి డీటాక్సిఫికేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది లైఫ్ స్టైల్. సో మనకు ఆరోగ్యం అని అంటే మూల కారణం ఏంటని తెలుసుకోవాలి. ఓకే సురేష్, చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు వాటిని తగ్గించడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి అది కూడా రాశారండి. దైనందిక జీవితంలో ప్రాణవాయువు ఒత్తిడి మానవ శరీరానికి కలుగజేసే భయంకరమైన నష్టం గురించి ఫస్ట్ మీరు అర్థం చేసుకోగలగాలి. ఎంతో అధ్యయనం చేశాక పోషకాలను రోగులు అదనంగా తీసుకోవడం మందులకు ప్రత్యామ్నాయం కాదు, రోగం పూర్తిగా నయం చేయడానికి వాడే మందుని నిర్ధారించాను. అంటే మందులు అంటే మనం తీసుకునే సప్లిమెంట్స్ నాట్ ఓన్లీ ఫర్ ప్రివెన్షన్ అండి, సమ్ టైమ్స్ ఇది ట్రీట్మెంట్ కూడా పనిచేస్తాయని ఆయన ఒక అంచనాకు వచ్చారంట. అలాంటి మీ యొక్క ఆరోగ్యాన్ని పూర్తిగా రక్షించుకోవడానికి ఈ అదనపు పోషకాల మీద ఎక్కువగా ఆధారపడమని చెప్తున్నారు. అదనపు పోషకాలు ఇవి మన మొత్తం ప్రొడక్ట్స్ యొక్క నాలెడ్జ్ని మీకు అర్థం చేసుకోవాలంటే ఆ బుక్ని చదవాలి. కొంచెం సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి సూపర్గా ఉంటుంది ఆ బుక్. సూర్య. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. మన యొక్క ప్రొడక్ట్స్ గురించి క్లారిటీగా ఇప్పుడు సార్ సురేష్ సార్ ఒక వీడియో వేశారు సార్, అది ఎప్పుడు మీరు కూడా వేస్తుంటారు, ఎక్సలెంట్ సార్. ఎందుకంటే మన యొక్క ప్రొడక్ట్స్ కనెక్టింగ్ గా ఉంటారు. అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కణం లోపల కూడా ఎట్లా డ్యామేజ్ అవుతుంది, రక్తం నుంచి యాంటీ ఆక్సిడెంట్స్ వస్తుంది, ఎట్లా తాజాగా ఉంటుంది అనేది కదా. ఎస్ సార్,
ఉమ్, అంటే ఇప్పటివరకు కణాలు అనేటివి అవి మనం ఏదైనా బాడీలో ఉన్నవి చూడలేకపోతాం. దృశ్య రూపంగా చూసి అవి ఎట్లా మన ఫుడ్ సప్లిమెంట్స్ ఎట్లా యూజ్ అవుతాయి అనేది కూడా అక్కడ క్లారిటీ అనేది ఉంది సార్. ఇంకోటి సార్ ఒక మూవీ వీడియో వేశాడు, ఉమ్. అది కూడా ఎక్సలెంట్ సార్. అది ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఫుడ్ బయట ఎలా ఉంది, అందరు యాక్చువల్గా బయట ఫుడ్ ఎక్కువ ఇష్టపడుతుంటారు. అంటే చాలా ఖర్చు తినడం జరుగుతుంది. సరే అది ఆ, మనకు మంతెన సార్ కూడా అందులో చెప్తాడు, ఎంజాయ్ చేయండి కానీ దాన్ని మళ్ళీ రిమూవ్ చేయడానికి అనేటిది ఉండాలనేది. అట్లా మన యొక్క ఫుడ్ సప్లిమెంట్ ఎక్సలెంట్ సార్ అవి. మన ఎందుకంటే ఉన్న ప్రాబ్లమ్స్ని ప్రివెన్షన్గా కూడా మనకు యూజ్ కావడానికి చాలా సార్ ఎక్సలెంట్ ఫుడ్ సప్లిమెంట్ ఈ సార్. 6 AM ఉపయోగపడుతుందా? ఎస్ 6 సార్. 5 AM అంటే కొంచెం ప్రజెంట్ 6 అంటే గాలి పీల్చుకుంటున్నాం కదా. ఓకే, అదే ఇంకోటి సార్, టీమ్ దీంట్లో ఏంటంటే ఆ, ఈ టైంలో ఏంటంటే కొద్దిగా అందరు మాట్లాడడానికి కూడా అది బాగుంటుంది కొంచెం. అవును, ఎర్లీ బాగుంటుంది. మార్నింగ్ కాకుండా ఇది, అందుకనే నేను 6 AM పెట్టాను. టీం అందరినీ కూడా ప్రమోట్ చేసుకోండి, వాళ్ళ ఇంట్లో పనులు చేస్తూ కూడా వింటూ అవగాహన ఓకే, చేసుకుంటారు. థ్యాంక్ యూ సార్. నచ్చిన ప్రోడక్ట్ ని ఎలా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలనేది ఈ సెషన్స్ యొక్క ఉద్దేశం. జానీ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. సురేష్ గారు చక్కటి ప్రజెంటేషన్ ఇచ్చారు. సో 2 విషయాలు ప్రస్తావించాలనుకుంటున్నాను. సో ఒకటి, నేను ఒక వీడియో చూశాను. ఎందుకు ఇన్ని సెషన్స్ మనం తెచ్చుకోవాలంటే, ఒక వీడియోలో ఎవరు చెప్తున్నారంటే పెమ్మసాని గారని ఎంపీ గారి భార్య. ఆమె ఏం చెప్తుందంటే వెస్ట్రన్ టాయిలెట్ ఎలా వాడాలో చెప్తుంది. అరే టాయిలెట్ వాడడం కూడా తెలియదా అని ఫస్ట్ నాకు అనిపించింది. ఆ అవగాహన లేదు, దానివల్ల కూడా అనర్థాలు వస్తాయని చాలా క్లియర్గా చెప్తుంది. ఆమెకు 1000 కోట్ల అధిపతి. అవును, ఆమెకు ఒకసారి హార్ట్ ఇవ్వాల్సిందే. నేను చూసాను ఆ వీడియో. 1000 కోట్ల అధిపతి ఇబ్బంది పడకుండా ఎట్లా చెప్తుంది అని. వెస్ట్రన్ టాయిలెట్ ఎలా వాడాలి, అసలు మనకు పూర్తిగా అవగాహన లేదు దానికి. ఇండియన్ టాయిలెట్ ఎలా వాడాలి, దానివల్ల వచ్చే అనర్థాలు అంటే, మనకు ఈ హర్రీబరీ జీవితాల్లో ఎవ్వరికీ ఏది పూర్తిగా అవగాహన ఉండట్లేదు. ఖచ్చితంగా మనం అవగాహన చెందించడం అనేది ఇప్పుడు చిన్న చిన్న విషయాలే చాలా మైనర్గా ఉపయోగపడతాయి. అదే మెయిన్ ముఖ్యం అనేది నాకు ఆ వీడియో చూసినాక అర్థమైంది. అసలు ఎట్లా ఉంటే ఎలా వాడాలనేది. కాబట్టి మనం ఇంకా 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 మనం ఎంతమందికి అవగాహన చెందిస్తే చాలా మందిని సేవ్ చేసుకుంటాం అనేది నాకు బాగా అర్థమైంది సార్. రెండోది, మన ప్రొడక్ట్స్లో ఉండేది అన్ని న్యాచురల్ కలర్స్. ఈరోజు హోలీ పండగ కదా, 2 కలర్స్ వాడుతుంటాం మనం అందరం కూడా. కెమికల్ కలర్స్ వాడుతుంటారు, న్యాచురల్ కలర్ కూడా ఉంటుంది. మోదుగు పువ్వుతోటి తయారు చేసిన అది వాడుతుంటారు. మన ప్రొడక్ట్స్లో ఉండే అన్ని కూడా న్యాచురల్ కలర్సే ఉంటాయి. జనరల్గా అందరూ అంటుంటారు కెమికల్ లేకుండా కలర్స్ ఎలా వస్తాయి, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే, మోదుగు పువ్వుతో తీస్తారు హోలీ కలర్, న్యాచురల్ కలర్ అది. అట్లాంటి న్యాచురల్ కలర్స్ చాలా ఉన్నాయి ప్రకృతిలో, అట్లాంటివి మనం వాడతారు. సో ఐపల్స్ అనేది ది బెస్ట్ వండర్ఫుల్ ప్రోడక్ట్. సో దీనికి మనం ఎంతమందికి అవగాహన కలిగిస్తే. ఆలివ్ లైసెన్సెస్ వీడియో, R&D వీడియోలో క్లియర్ గా ఉంటుంది. ఎస్ సార్, న్యాచురల్ కలర్స్ మన అన్ని కూడా. సో న్యాచురల్ కలర్స్ వాడుకుంటాం. సో అవగాహన అనేది ఎంత 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 బాగా ఉపయోగపడుతుందంటే, సో ఈ ఎడ్యుకేషన్ అనేది మనం ప్రాస్పెక్ట్కు కస్టమర్కి ఇస్తుంటే, ఒక్కొక్కటి రాత్రి నిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ షేర్ చేసుకుంటాను. అష్రఫ్ మేడం గారు, రంగా సార్ దగ్గర ఒక మేడం, చాలా రోజుల నుంచి టైం అడుగుతున్నాం. షీఈ్ ద కస్టమర్. ఆ కస్టమర్తో ఫస్ట్ నిన్న ఎడ్యుకేషన్ మీట్ 1 జరిగింది. ఆమె ఐ కేర్ వాడుతుంది కాబట్టి హార్మోన్స్ గురించి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అప్పుడు మా పిన్నికి ఈ ప్రాబ్లం ఉంది సార్, మా వదినకి ఈ ప్రాబ్లం ఉంది సార్, మనకి ఇది ఇలా ఉపయోగపడుతుందా. సో నేను న్యూట్రాసిటికల్స్ గురించి చెప్పాము, ఐ కేర్ కాదు, న్యూట్రాసిటికల్ గురించి చెప్పాము నిన్న. న్యూట్రిషన్స్ ఉంటాయి, మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి, ఇది మనకు తెలియదు అన్నప్పుడు షీఈ్ వెరీ హ్యాపీ. నేను చక్కగా టైం ఇస్తాను సార్ మీకు, తెలుసుకోవాలనుకుంటున్నాను, చాలా బాగా చెప్పారని చెప్పింది. ప్రోడక్ట్ వాల్యూ పెరుగుతుంది మనకు కరెక్ట్ అవగాహన కలిగించినప్పుడు. వాల్యూ క్రియేషన్ జరుగుతుంది. ఎస్ సార్, ఎస్ సార్. సో కాబట్టి మనకు అవగాహన అనేది చాలా అసలు మైన్యూట్. ఇప్పుడు మీరు వాటర్ తాగారని అడిగారు, వాటర్ తాగాలని తెలుసు కానీ ఇక్కడ అందరూ కూడా ఈ చిన్న గ్లాస్ తాగినట్టు అనుకుంటారు, ఇంత తాగినా తాగినట్టు అనుకుంటారు. అది లీటర్లో తాగాలి, డబ్బులు మాత్రం లెక్కేసుకుంటాం కానీ వాటర్లో ఈ లీటర్లు లెక్కేయరు. ఇంత గ్లాస్ తాగినా తాగేసిన అని చెప్పుకుంటాం మనం. కాబట్టి కాదు, అది లీటర్లో తాగాలి. ఎన్ని లీటర్లు అనేది పరిమాణం ఉంది. మనం ఫుడ్ని అయితే ఎక్కువ తినేస్తాం, అది తక్కువ తినాలి, వాటర్ ఎక్కువ తాగాలి, దీన్ని మాత్రం తక్కువ తీసుకుంటాం. ఈ అవగాహన లేదు జనాలకు, కల్పించాల్సిన అవసరం మనలాంటి వాళ్ళని ఎంత కల్పిస్తే అంత బెటర్గా ఉంటుంది సార్.
కాబట్టి అవగాహన దీని మీద చాలా. సార్ దీని మీద అవగాహన కల్పించడానికి ఈ ఎస్ సార్. దీని మీద గుడ్ మార్నింగ్ 7 AM కి ఎక్కడ వరకు కంప్లీట్ చేయాలి, 9 రిమెంబర్ 11 AM అని ఈ బాటిల్ కి అవగాహన కల్పించడం ఇట్లా రాసి పెట్టారనమాట. డోంట్ గివ్ అప్ 5 PM, ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది, ఓకే కీప్ ఇట్ అప్, యూ డిడ్ ఇట్ 9 PM. చూడండి ఇది వాటర్ అంటే తను సెల్లింగ్ అనేది బాగా చేసుకోవడానికి అవగాహన దీని మీద ఎస్ సార్. అవేర్నెస్. సో మై డియర్ వ్యూవర్స్, ఆర్గనైజర్స్ అండ్ కమిటెడ్ వ్యూవర్స్, మీరందరూ కూడా ఈ సెషన్ని చాలా ఉపయోగించుకోండి. ఓకే. In the heart of every home, a mother's love shines bright. She nurtures a haven where her children are not just heard but truly understood. From the pervasive threat of diabetes to the complexities of obesity and hormonal imbalances, mothers are tasked with navigating these challenges to ensure their family's well-being. Moreover, societal pressures regarding beauty standards add another layer of concern, alongside the growing dependence on electronic gadgets, particularly among children. With an unwavering resolve, she seeks trusted solutions to ensure her loved ones receive the nurturing they deserve to thrive. Having witnessed the transformative effects of iPulse in her own life, she now turns to the same trusted company for solutions to address her family's health concerns. Step into the world of Indus Weaver, where the nurturing embrace of nature intertwines seamlessly with the spirit of maternal love guiding our every endeavor. Within our esteemed facilities, precision and excellence converge, setting new standards in the realm of nutraceuticals. At Indus Weaver, our chairman's philosophy resonates deeply. No product that I would not give to my own family will ever be offered to our customers. It's a promise that underscores our dedication to your well-being, ensuring that each creation is not just safe and effective, but also a testament to the values we hold dear. Care, supporting women's health every step of the way. iGlow. Unleash your natural beauty. Radiate from within. Dwell, enhancing holistic wellness, one flavorful gummy at a time.
Slim, empowering healthy weight management naturally. iCoffee, managing diabetes with every satisfying cup. Empowering families to embrace wellness and beyond together. థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ మార్నింగ్, వెల్నెస్ మార్నింగ్. అందరికీ హోలీ శుభాకాంక్షలు. హోలీ సెలబ్రేషన్ సరికాని కోరికల్ని జయించినటువంటి రోజు. సరైనటువంటి కోరికలతోటి జీవితంలో ముందుకెళ్ళాలి. అదే మన జీవితానికి గొప్ప గొప్ప సెలబ్రేషన్. సరైన ఆహారంతో, సరైన ఆలోచనలతో, సరైన జీవన విధానంతో. అదే మన యొక్క ఇండస్ట్రీలో మెసేజ్. ఓకే, అందరికీ హ్యాపీ హోలీ. మళ్ళీ రేపు ఈరోజు ఈవినింగ్ కూడా చక్కటి సెషన్ ఉంది వివోపి, దానికి అటెండ్ అవుదాం. అలాగే రేపు. థ్యాంక్ యూ.